गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 9వ తేదీ మంగళవారం। ఈ రోజున పంచాంగం చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, వర్ష ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి, మంగళవారం పూర్తిగా ఉంది। ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:55 వరకు ఉంది। వర్జన్ రాత్రి 8:57 నుంచి 10:41 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 6:13 నుంచి 7:55 వరకు ఉన్నాయి। ఈరోజు ఉదయం 8:11 నుంచి 9:03 వరకు దుర్ముహూర్తం ఉంది। రాత్రి దుర్ముహూర్తం 10:59 నుంచి 11:51 వరకు ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:35 సూర్యాస్తమయం 6:35 ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలకి నిర్ణయాలు తీసుకోవాలనుకునే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం పగలు 2 గంటలకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పగలు 2 గంటల సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజున విజయవాడకు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే కుంభంలో శని, మీనంలో రాహు, మేషంలో కుజుడు, గురువు వృషభంలో, రవి మిథునంలో, శుక్రబుధులు ఇద్దరు కూడా మరి కర్కాటకంలో, చంద్రుడు సింహంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి వ్యవహారం కూడా బాగా సమస్యాత్మకంగా, జిరువుగా, ఏ పని మీద నిర్ణయాలు తీసుకోలేని రీతిగా ఉంటూ ఉంటుంది। అన్ని పనులు చేసే విధానం మీకు తెలుస్తుంది, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి సమస్య లేకుండా బయటపడతామని తెలుస్తుంది। కానీ ఏదో ఒక కొత్తదైనటువంటి ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది। ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండే ఇబ్బందులు వచ్చే అవకాశం కారణంగా చాలా కేర్ఫుల్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి। భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయానికి కూడా ఆరోగ్యంగా, ఆర్థికంగా చికాకులు పొందించుకునే అవకాశం ఉంది। కృత్తికా నక్షత్రం వాళ్ళు, ఊటోపాతం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతూ ఉంటాయి। వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఏ పని కూడా సవ్యంగా సాగదు, అలాగే నష్టాలు వచ్చే పీరియడ్ కాదు। మీ ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి, వాటి అమలు చేసే విధానం ఒకటిగా ఉంటుంది, మీకు వచ్చేటువంటి ఫలితాంశాలు ఒక విధంగా ఉంటూ ఉంటాయి। వీటి వలన కొంచెం చికాకులు దగ్గరవుతూ ఉంటారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు పాటించాలి। ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఫలితం కూడా అనుకోకుండా ప్రతి పని మీరే స్వయం చేసుకునేలాగా తయారై ముందుకు వెళ్తే బాగుంటుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి। ఆర్థిక లావాదేవీలన్నీ కూడా స్వయం చూసుకోవాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉండే అంత మంచిది। యాక్చువల్లీ బుధ, గురు, శుక్రులు బాగున్నారు, నష్టాలేం రావు, కానీ రవి, కుజ వీళ్ళ ప్రభావం చేత చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఇబ్బందుల దగ్గరికి వచ్చే అవకాశం వస్తుంది। మరొక ముఖ్య విషయం ఏంటంటే ఏ పని చేసినా కానీ మీకు సానుకూల స్థితికి మీరు చేసేటువంటి కృషి బాగా కనబడుతూ ఉంటుంది। ఈ రోజున కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా మంచి మార్పులు ఉంటాయి। వీళ్ళు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది। రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది। ఉద్యోగ విషయంగా, వ్యాపార విషయంగా, ఆర్థిక ఆరోగ్య విషయంగా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి। మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సజావుగా పూర్తవడానికి బాగా ఆటంకాలు ఎదురుతాయి। చిన్న పని కూడా అతి శ్రమతో పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది, కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది। మిథున రాశి,
కొన్నిసార్లు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నాం ఈ పనులన్నీ కూడా మనకు అవసరమా అనేటువంటి బాధ కలుగుతుంది. కొన్నిసార్లు చాలా ధైర్యంగా ఉంటారు. కొన్నిసార్లు సందర్భానుసారంగా తెలివిగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు నిరుత్సాహంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. కొన్ని పనులు ఇమ్మీడియట్‌గా పూర్తి చేస్తూ ఉంటారు. ఇలాగా ప్రతి కార్యక్రమంలోనూ కూడా విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. వాటి మూలంగా బాగా ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు చూసుకోవాలి. అందుబాటు నిర్ణయాలు పనితో బుధ శుక్రుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత మీరు జాగ్రత్తగా ఉంటే ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. మీరు ధైర్యంగా జాగ్రత్తగా ఉంటే కనుక చాలా లాభాలు పొందవచ్చు. దూకుడుతనం తగ్గించాలి. ప్రశాంత చిత్తంతో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. తర్వాత మరి పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి విషయంలో కూడా బాగా చికాకులు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. కర్కాటక రాశి అందరితో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుత్సాహంగా ఉంటారు, నిర్లిప్తతో ఉంటారు. ఒక్కొక్కసారి ఈ పనులు మధ్యస్థంగా వదిలేస్తే బాగుండు అనేటువంటి భావన కూడా దగ్గరవుతారు. అలాగే ఆర్థిక కార్యకలాపాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే కుటుంబ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో నడుపుకుంటూ వెళ్తే చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసుకోండి. మరి ఈ లోపుగా నిత్యం కూడా కొన్నాళ్ళ ఇంక రాబోయే కాలంలో కుజుడు యొక్క సంచార దోషం ప్రారంభమవుతుంది కాబట్టి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడానికి అలవాటు పడితే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం. రోజు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. మరి సప్తమంలో ఉన్నటువంటి శని సంచార ప్రభావంగా పనులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ కూడా మొత్తానికి వాటన్నిటిని కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. చేయాల్సిన కృషి బాగా చేస్తారు. అందరికీ మీరు సహకారం చేస్తారు. అందరి దగ్గర నుంచి కూడా మీరు సహకారం పొందడానికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం బయట వాళ్ళ దగ్గర నుంచి మీకు రావాల్సిన సహాయ సహకారాలు మాత్రం సమయానికి అందని పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోమని చెప్పి చూస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోకుండా ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మఘ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో, ఆర్థిక కార్యకలాపాల్లో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బ నక్షత్రం వాళ్ళు ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దని, మీ పనులు మీరు స్వయంగా చూసుకోమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఎవరి కార్యక్రమాలను కూడా తలదొచ్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. అలాగే తర్వాత ఉత్తర ఉటపాదం వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా చాలా బాగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల యొక్క తోడ్పాటు చాలా బాగుంటుంది. కన్యా రాశి అద్భుతమైన రోజు ఈరోజు. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. సమయము, సందర్భం చూసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ విషయంలో అలాగా లాభాలు అందుకుంటారు. వ్యాపార విషయంలో కూడా సమస్యలు తీర్చుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల మీద బాగా లాభదాయకమైన ఫలితాలు చేయగలిగినటువంటి ధీమా పెరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కుజుడు యొక్క సంచారం అనుకూలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ప్రత్యేకంగా వాయిదాలు తీసుకుంటే మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటే ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు బాగా నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు తీరే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కొంచెం పనులన్నీ కూడా వేగం కాకుండా మందంగా నడిచే అవకాశం ఉంది. తద్వారా కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళు చక్కగా బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా సమస్యాత్మకమైన కార్యక్రమాలను పక్కన పెడతారు. ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ కార్యక్రమం చేస్తే సమస్య వస్తుంది అని. సమస్య లేనటువంటి కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు. కార్యక్రమాల్లో విజయాలు బాగా సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి విజయాలు సాధించే అవకాశం వస్తుంది.
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఇవాళ ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. ఈ తులారాశి వాళ్ళు ఆ డబ్బు బాగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొన్నాళ్ళ పాటు ఈ దూర ప్రాంత ప్రయాణాలు కానీ మరి ఏదైనా సరే కొత్త ప్రయాణాలు కానీ వీళ్ళని రుచిగా ఉంటే మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పి చూస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళంతా కూడా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తూ ఉంటుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరమైన అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఈ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. వ్యాపార విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు బాగా అవసరం. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలవ చేసుకోకుండా మీ పనులను మీరు స్వయంగా చూసుకోండి. గురు శుక్ర బుధుల సంచారం బాగుంది. పుణ్య కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాల్లో బాగా భక్తి ప్రవర్తనలు ప్రదర్శించే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన గ్రహస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఉన్నటువంటి వ్యవహారాల్లో అన్ని కోణాలను కూడా బహు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు బాగా కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా విశాఖ 4 పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అని చెప్పి చూస్తున్నాం. అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు తేడా వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు ప్రదర్శించండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా స్వయంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే శక్తి, యుక్తి అన్ని కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. ధనురాశి ధనురాశి వాళ్ళకి ప్రచారం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి ఇబ్బందికరమవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్తగా అమర్చాలి. ఎవరి వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు. మూల నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వఠ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఉత్తరాష నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ పనులు వాళ్ళు అందరితోనూ కూడా కలహప్రదంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పని చేసే టాలెంట్ మీ దగ్గర ఉంటుంది, చేసే విధానం తెలిసి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాక్ కలహానికి దారితీస్తూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం మీద ప్రత్యేకంగా శ్రద్ధ అవసరం. కొన్నాళ్ళ పాటు ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దు. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మటుకు శ్రమ తగ్గి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మరి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు సమస్యలు రాకుండా ఉండడానికి, కుటుంబ సమస్యలు రాకుండా ఉండడానికి ఈ రాశి వాళ్ళు రోజు కూడా దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే బాగుంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళ ప్రతి పని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి సమస్యలు లేనటువంటి జీవితం గడిపేందుకు అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా వస్తుంటాయి. శరీరంలో బలహీనత బాగా ఆవహిస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మందగమనంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు పనులు వేగంగా నడుస్తాయి. కొన్నిసార్లు మీరు మాట తీరుతో స్నేహాన్ని పాడు చేసుకునే అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా దారిస్తంగా నడుస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఒక అనవసరమైనటువంటి వ్యాపకాల మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత మీనరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా ప్రతి పని చక్కగా నడుస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకరిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా ప్రతిష్ట బాగా మంచి గౌరవ మర్యాదను పెంచేవిగా నడుస్తూ ఉంటాయి. అయితే పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇబ్బంది పడతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చికాకులుగా ఉన్నాయని చెప్పేసి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం దత్సత్.